हरिः ओम्। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मयेधि वेदस्य आणीस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेनाहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। ధన్యవాదాలు. నమస్తే అండి అందరికి. నమస్తే మహోదయ. నమస్తే. నమస్తే అండి. అయితే మనము ఈ లింగానుశాసనంలో పుంలింగ ప్రకరణము చూస్తున్నాము. పుంలింగ ప్రకరణము పుమాన్ అనే సూత్రంతో స్టార్ట్ అయింది. సో పుమాన్ అంటే పుంలింగము అని అర్థము. సో అక్కడ ఘయబంత అని చెప్పుకున్నాము. ఘయబంత అంటే ఘయ్య అప్ ఉన్నటువంటి శబ్దాలన్నీ కూడా పుంలింగాలు అవుతాయి అని చెప్పుకున్నాము. ఘాజంతశ్చ, ఈ ఘాజంతశ్చ అంటే ఏంటి? ఘా తర్వాత ఘా జ అంటున్నాం, ఘాజంత అంటున్నాం. ఏమైతుంది అక్కడ? ఘాజంతశ్చ అచ్చు అంతంలో. అవునమ్మా, అవును. సో అప్పుడు దానికి పుంలింగం అని చెప్పుకున్నాము. తర్వాత భయలింగ భగ పదాని, అవి మాత్రము నపుంసకంలో వస్తాయి అని చెప్పుకున్నాం కదా. తర్వాత నంగంతః, నంగంతః అంటే ఏంటి? నంగ ప్రత్యయము. ఈ నంగ ప్రత్యయం వస్తే దానికి అది ఏమవుతుందని చెప్పుకున్నాము? పుంలింగం. తర్వాత యాచ్యా స్త్రియాం, యాచ్యా స్త్రియాం, అది కూడా పుంలింగం వస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. యాచ్యా అనేది ఏంటో ఏం చెప్పుకున్నాం ఇక్కడ? యాచ్యా శబ్దంతోనే సో అది దానికి టాప్ వచ్చేసి ఉత్తమం. సో యాచ్యాలో ఏమైంది? అక్కడ కూడా నంగ వచ్చింది. నంగ వచ్చేసి మళ్ళీ టాప్ తీసుకురావడం వల్ల అదేమైంది? స్త్రీ ప్రత్యయం అయింది అది. ఓకే, అది. తర్వాత అపవాదం ఇది. అవును. సో క్యంతో గుహు అని చెప్పుకున్నాం. ఇంతవరకు చెప్పుకున్నాం మనం కదా. సో క్యంతో గుహు అంటే ఏంటి? కి అంతములో ఉన్నటువంటి. సో కి అనేది అంతంగా ఉన్నటువంటి ఘూసంచక ధాతువు, ఘూసంచక శబ్దాలన్నమాట. ఓకే, ఏంటి? ఘుసంజక ధాతువులు. ఘూసంచక ధాతువులు కాదు, శబ్దాలు. శబ్దాలు. సో ఇప్పుడు ఏంటిది? ఘూసంజకం వస్తే అది శబ్దం అయిపోయింది అది. ఓకే, తర్వాత అవి పుంలింగంలో వస్తాయి అని చెప్పుకున్నాము. సో దానికి ఏంటి? ఇప్పుడు జస్ట్ ఇది చూడండి, ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం కదా. తర్వాత ఇక్కడ మనకి ఆ అనేది ఉందనుకోండి, అదొక ఉపసర్గ, అవునా. తర్వాత మనకి ఘూ సంజగం అంటే ఏం కావాలి? దా ధా గ్వదాప్ అని చెప్పుకున్నాం, అవునా. అంటే దా ధాతువులు, ధా ధాతువులు, అవునా. సో ఇలా ఉందనుకోండి. తర్వాత ధా, తర్వాత కీ ప్రత్యయాంతం, కీ ఉండాలి దీనికి. ఓకే, కీ. తర్వాత ఏమైంది ఇంకా? సు. ఇప్పుడు మనకి ప్రథమ పురుష, అదే ప్రథమ విభక్తి కావాలి కాబట్టి, ఏకవచనం కావాలి కాబట్టి సు. ఓకే, సో మరి అక్కడ ఏమన్నాం? పుంలింగం అవుతుంది అని చెప్పుకున్నాం కదా. సో అది పుంలింగం. అప్పుడు ఏమైంది అది? ఆధి, ఆధి విసర్గ, ఆధిహి. అర్థమైందా? సో ఇప్పుడు ధిహి అయిందనమాట. సో ఇప్పుడు ధాలో ఉన్నటువంటి ఇక్కడ ఆకారానికి లోపం జరిగి అదేమైంది? ఇక్కడ కకారానికి ఇత్తి సంజ, ఓకే, లషక్వదితే ఈ అనేది వచ్చింది దానికి. ఓకే, ఆధి అయింది. తర్వాత సు తీసుకురావడం వల్ల పుంలింగంకి ఆధిహి. అర్థమైందా? ఏకవచనంలో. అలాగే ఉదధి, ఉదధి ఏమైతుంది? వ్యాధి. ఇక్కడ మేడం ఇక్కడ ధా ధీ ఎలా అయింది మేడం? ఇక్కడ అంటే ధా ధీ ఎలా అయింది? ఇక్కడ ఈకారం కదమ్మా, కీ ప్రత్యయం ఏమైతుంది? ఈ మిగులుతుంది.
అవునా? అచ్చా ఈ మిగిలింది, సో ఆ, దీనికి వచ్చేసింది. మరి అంతే. దీనిలో ఉన్న ఆకారం పోయినట్టేనా మేడం? ఇందులో అవును ధాలో ఉన్న ఆకారం ఏమో అవునమ్మా, ధాలో ఉన్నటువంటి ఆకారం లోపించి ఇందులో ఉన్న ఈకారమే ఈకారం. లోపించింది. ఉమ్. ఈకారం ఓకే, ఇందులోకి కలిసి. అర్థమైంది మేడం, యా, అర్థమైంది. ఓకేనా? ఉమ్. తర్వాత ఇప్పుడు కొత్త సూత్రం ఏంటిది? 8వది, ఇషుధిః స్త్రీ చ. ఇషుధిః స్త్రీ చ. ఏమన్నారు ఇక్కడ? ఈషుధి, ధి అన్నారు కదా. పైన మనం ఏం చెప్పుకున్నాము? అక్కడ ఘు, ఘు అంతం ఉంటే మనకి ఏమైంది? అది పుంలింగమైంది కదా. సో మరి ఇప్పుడు ఈషుధి అని చెప్తున్నాం మనం, అవునా? ఈషు, ఈషు వచ్చింది అనుకోండి, అప్పుడు అదేమైతుంది? స్త్రీ ప్రత్యయం అవుతుంది అనమాట, స్త్రీలింగం అవుతుంది. అర్థమైందా? దానికి ధి అంటే ఘూ సంజకం ఏదైతే ఉందో అది ఈషుతో వస్తే ఏమైతుంది? అది స్త్రీలింగం అవుతుంది. స్త్రీలింగం స్త్రీలింగం అవుతుంది. అవుతుంది. ఓకే. సో క్యంతత్వేన పుంస్త్వే ప్రాప్తే స్త్రీత్వార్థం సూత్రం. ఇది స్త్రీత్వం కోసం సూత్రం తయారు చేయబడింది. ఓకేనా? ఈషు ప్లస్ ధా ప్లస్ కి ఏమైనది? ఈషుధి కదా. ఈ ధాలో ఉన్న ఆకారానికి లోపం జరిగింది, అవునా? ఇక్కడ ఆకారానికి లోపం జరిగి, సో ఈ కాలో కకారం ఇత్తు సంజ ఈ మిగిలింది. అప్పుడు ఏమైనది? ఈషుద్ధ్ ఈ. ఈషుద్ధి. ఈ. ఈషుద్ధ్ ఈ, ఈషుధి. తర్వాత పుంలింగం అన్నామా స్త్రీలింగం అన్నామా? ఇది రెండు స్త్రీలింగం అంటారు. అన్న. రెండిట్లలోనూ ఆ, ఇక్కడ చ ఓ. వచ్చింది మనకి, అవునా? చ అంటే ఏంటి? ఓకే. రెండిట్లో ఓ. వస్తుంది. సో ఈషుధి స్త్రీ చ, అవునా? అంటే ఏంటి? పుంస్త్వం ప్రాప్తించింది, మళ్ళా స్త్రీత్వం కూడా అయ్యిందనమాట ఈ సూత్రం చేయడం చేత. ఓకే, చ అన్నారు కాబట్టి రెండిట్లోనూ వస్తుందన్నమాట. స్త్రీలింగే పుంలింగే చ భవతి యథా ఇయం అయం వా ఈషుధి. ఓకేనా? తర్వాత ఈషుధి అంటే ఏంటిది? తరకస ఏంటిది? తరకస. ఇష్యూ అంటే ఇది కదా మేడం. తరకస్ ఇది హిందీ కదా, తరకస్. అది హిందీ. తరకస హిందీ. అది తా చెరుకు ఉంటది గడ్డ కదా. మస్తు, తరకస్. తెలీదు తరకస్ అంటే ఏంటో. ఇషు అంటే అదే చెరుకు గడ. అది చెరుకు. చెరుకు కదా. అంతే. సో शब्द स्त्रीलिंग और पुंलिंग दोनों में होते हैं. जैसे यह ఏంటి? ఇషుధి, ఇషుధిః, ఇషుధిః. సో పుంలింగంలో అయితేనేమో ఎలా శబ్ద రూపం వస్తుంది? దేనికి సమానంగా? అదే సేమే. గిరి. వినండి, హరి ఉన్నారు. మతిహి అమ్మమ్మ వినండి, హరిహి. ఒక్క నిమిషం. గిరి హరి లాగా ఇషుధి పుంలింగం. ఓకే. తర్వాత మతి లాగా స్త్రీలింగం. అర్థమైందా? మతిహి గిరిహి. ఓకే, అలా వస్తాయి. తర్వాత ఏమన్నారు నెక్స్ట్ది? దేవాసురా ఆత్మ స్వర్గ గిరి సముద్ర నఖ కేశ దంత స్తన భుజ కంఠ ఖడ్గ శర పంకాభిధానాని. అభిధానాన్ని అంటే ఏంటి ఇందిరా గారు? గుర్తుందా? ఏం చెప్పుకున్నాం? అభిధానాన్ని అంటే ఏంటి? వాటికి ఏం చెప్పుకున్నాం? పర్యాయ పదాలు, అవునా? అభిధానాన్ని అంటే పర్యాయ పదాలు కూడా ఏమవుతాయని సూత్రం చెప్తున్నాం. ఒక్కసారి చెప్పండి. సూత్రం ఒక్కసారి చెప్పండి. ఏ సూత్రం ఇదా? దేవాసురాత్మ స్వర్గ గిరి సముద్ర, తర్వాత నఖ కేశ దంత స్తన భుజ కంఠ ఖడ్గ శర పంఖాభిధానాని. సో నేను మీకు జస్ట్ అడిగింది మొదట్లోది కొంచెం చదవరా? దేవాసుర. యా, ఇది అభిధానాన్ని అంటే పర్యాయ పదం. ఏంటండి? పర్యాయ పర్యాయ పదం అన్నమాట. ఓకే. సో దేవాసురాత్మ ఏంటి? దేవ, అసుర, ఆత్మ, స్వర్గ, గిరి, సముద్ర, తర్వాత నఖ, కేశ, దంత, స్తన, భుజ, కంఠ, ఖడ్గ, శర, పంఖాభిధానాని. అంటే ఏంటి? వాటికి వచ్చే పర్యాయ పదాలు కూడా పుంలింగంలోనే వస్తాయి అని చెప్తున్నారు. అర్థమైందండి? ఇక్కడ ఏవైతే శబ్దాలు ఇచ్చారో వాటి పర్యాయ పదాలు కూడా ఎలా వస్తాయంట? పుంలింగములో వస్తాయి అని చెప్తున్నారు. ఓకే. సో దేవాది పర్యాయ శబ్దాః యథా సంభవం తద్
తద్భేదవాచినశ్చ సతి బాధకే పుంలింగాః స్యుః. అంటే ఏంటి? అది బాధించకుండా ఏం చేస్తుంది? అది బాధిస్తుందా బాధించదా? ఇది ఏదైతే పర్యాయ పదం, దేవాకి పర్యాయ పదం ఏంది? సురా. ఓకే, సో ఇప్పుడు అదేంది? దేవాహ, సురాహ. ఇది బహువచనంలో ఉంది కాబట్టి ఇది కూడా బహువచనంలో ఉంది. ఓకే, సో అలాగా దేవతలు, సురాహ అంటే కూడా దేవతలే. అర్థమైందా? సో ఇప్పుడు అది ఏమైంది? అది కూడా పుంలింగం అయింది. ఓకే, సో భేదాహ, భేదాహ అంటే ఏంటి? పుంలింగమే అది. అవునా? సో అలాగే బ్రహ్మ, విష్ణు, శివ, శక్రః. సో ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అన్నీ కూడా ఏమొచ్చాయి? పుంలింగంలోనే వచ్చాయన్నమాట. తర్వాత అసురా, అసురా అనేది ఉంది. సో దానికి ధనుజాహ, ధనుజాహ అని కూడా అంటారనమాట. అసురాహ, ధనుజాహ. సో రెండు కూడా పర్యాయ పదాలు. అర్థమైందా? రాక్షసులకి ఇంకో పేరేంటి? ధనుజ అని కూడా అనొచ్చు అనమాట. ఈ పేర్లు ఇవి రాసుకుంటే రాసుకోవచ్చు మీరు. తర్వాత ఆత్మా, క్షేత్రజ్ఞ. ఆత్మ అనేది ఉంది, అవునా? సో ఈ ఆత్మ అనేది ఏంటిది? దానికి క్షేత్రజ్ఞ అని కూడా పర్యాయ పదం. అది ఈ రెండు కూడా పుల్లింగంలో ఉన్నాయి. ఓకే, స్వర్గ నాకః, స్వర్గ నాకః ఇది మీకు తెలుసు అందరికీ కదా. తర్వాత గిరిహి నగః, ఇది కూడా తెలుసు. తర్వాత సముద్ర ఉదన్వాన్ సింధుః, ఈ రెండు తెలియదు అనుకుంటా. తెలుసా? సింధు సింధు తెలుసు. తెలుసు అంటే కానీ తెలుసు, ఉదన్వాన్ సింధు తెలియదు అంటే మేడం. తెలుసు. అవును, ఉదన్వాన్ కూడా తెలుసేనా? తెలుసు కొంతమంది. తెలియదు మేడం, ఓకే, తెలియదు తెలియదు మేడం మా నాకు. యా, సముద్రంని ఉదన్వాన్ అంటాము, సింధు కూడా అంటామన్నమాట. మరి వచ్చినటువంటివి అవి కూడా పుంలింగంలోనే ఉంటాయి అని చెప్తున్నారు. ఓకే, పర్యాయ వాటికి వచ్చే పర్యాయ పదాలు కూడా పుంలింగంలో, సారీ పుంలింగం అన్నానా స్త్రీలింగం అన్నానా? పుంలింగంలో పుల్లింగమే ఉంటాయి. అన్నారు, పుల్లింగమే ఓకే, అన్నారు. ఓకే, సో పుంలింగంలో ఉంటాయి అని చెప్తున్నారు. నఖః, నఖః అంటే ఏంటి? గోరు. గోర్లు. సో దానికి కరజహ అని కూడా అంటారండి. ఓహో. కరజహ. సో ఇది చూడండి, ఇక్కడ కరజహ కొత్త పదం వచ్చింది కదా. ఆ, అంటే కేశ. వేలు నుంచి పుట్టింది కదా, వేలు నుంచి పుట్టింది. అవునమ్మా, Correct. కరెక్ట్ కరెక్ట్. వేలు నుంచి పుట్టింది కాబట్టి. అవునా? కరము అంటే ఏమంటున్నాం అక్కడ? చెయ్యి. 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 సో చెయ్యి. కరహ అంటే చెయ్యి కదా. సో ఆ. చెయ్యికి ఉన్నటువంటిది, చెయ్యికి ఉన్నటువంటిదని అక్కడ భావం తీసుకోవాలి. కేశః, కేశః అంటే ఏదైంది? కచః. కేశః కచః. అంటే కచః. వెంట్రుకలు. వెంట్రుకలు. ఓకేనా? ఉమ్. అది కచహనేనా? కచః. కచనే ఉంది మేడం. సో దంతః, దంతః దశనః. కచః, కేశః, కచః, ఇది గుర్తుపెట్టుకోండి. సో కచః. తర్వాత ఏమన్నారు అక్కడ? నెక్స్ట్ ది దంతః. దంతః దశనః. దశ. దంతః అంటే దశనః. అవునా? దశనః ఇది మీకు తెలిసిందే కదా. తెలిసిందే. దశతి, దశతి అంటాం కదా మనం. కొరక అంటే పుట్టడం, పుట్టడం. దంశతి అంటాం కదా. శిరోరుహ, కొండి అంటాం చూడండి, తేలుకొండి అట్లా. అవునమ్మా. సో శిరోరుహ అని కూడా అంటారు దీనికి. శిరోరుహ. కేశవానికి ఏమంటారు ఇంకా? శిరోరుహ. రాసుకుంటారా? రాసుకోండి. రాసుకుంటున్నాం. అదే అదే, శిరోరుహ. ఇది ఇంకొకటి. ఓకే, సో శిరోరుహ అంటే కూడా కేశః. ఓకే, తర్వాత దంతః దశనః, స్తనః కుచః. ఓకే, స్తనః కుచః. తర్వాత ఇంకేముంది? భుజః, ప్రకోష్ఠః. ప్రకోష్ఠం అంటే మనం ఏమనుకుంటాము? రూమ్ వస్తుంది కదా మేడం, ప్రకోష్ఠం అనేది. వినండి, అదే కదా. కానీ భుజాలనికి కూడా ప్రకోష్ఠ అని అంటారు. అంటే ఇప్పుడు లెక్కల్లో త్రిభుజము, ప్రకోష్టం అంటే అక్కడ దాంట్లో ఆ రకంగా వస్తుంది కదా మన భుజాలు. అవును, అదే ఇది, అదే ఇది ఆ మీనింగ్ అన్నమాట. ఏంటండి? కుచ, స్తనః కుచ, చెస్ట్, హృదయం. అదేంటి అది? చెస్ట్ తెలుగులో ఏమంటారు? బ్రెస్ట్. రొమ్ము అంటాము. రొమ్ము, రొమ్ము, వక్షం. స్తోత్రాలలో వస్తుంది కదా.
వక్షస్థలం అంటాం కదా అదే. వక్షస్థలం. సో భుజ ప్రకోష్ఠ. లక్ష్మీదేవిని కూడా కుచాన్ పూజయామి అని వస్తుంది కదా. వస్తుందా? ఓకే ఓకే వినండి. కంఠ గలః, కంఠ గలః. సో ఖడ్గ అసిహి, ఖడ్గ పక్షి. అసిహి తెలుసు, వచ్చింది లెసన్ లో. సో శరః సాయకః, శరః సాయకః ఇది తెలుసా మీకు? ఖడ్గ పక్షినా మేడం? అవునమ్మా మేడం ఖడ్గ అంటే పక్షినా? ఏంటి మరి? ఖడ్గం అంటే కత్తి కదా మేడం. కత్తి సోర్డ్. కరెక్ట్ కదా. ఖగః పక్షి. ఖగః వచ్చింది. అసిధారా వ్రతము అంటారు కదా. అవునమ్మా అవునా కరెక్ట్. అది అసిధారా వ్రతం. తర్వాత పంకః కర్దమః, పంకః పంకః బురద. అంటే బురద. బురద. కర్దమః, దానికి కర్దమః అని వచ్చింది. ఓకే, ఇవన్నీ కూడా పుంలింగాలుగా వస్తాయి అని చెప్తున్నారు. ఓకే, 15 శబ్దాలు కదా మన. 15 అమ్మా కరెక్ట్ మేడం. ఇషుభిహి అంటే ఇవి కూడా బాణాలు కూడా అండి. అవును అవును ఇషుభిహి పరియోత్సామి అని అవునండి. రెండవ భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్తారు. యా యా. సో తర్వాత ఇక్కడంతా కూడా అలా అని చెప్పుకున్నాం. పర్యాయవాచ్య శబ్దాలు పుంలింగంలో వస్తాయి. ఇది బాధక సూత్రం నా హోతో అంటే బాధక సూత్రము లేకపోతే అంటున్నారు. అంటే ఏంటిది? బాధించే సూత్రం అంటే దానికి వేరే బాధించే సూత్రం లేకపోతే. సో లేకపోతే మరి ఇక్కడ బాధించేది వస్తుందని అర్థమైందా? అక్కడ మనకి ఏదైనా వచ్చిందంటే అప్పుడు ఇది ఉండదు. అర్థమైందా? కానీ చెప్పుకున్నది మాత్రం ఈ మొత్తం కూడా పుంలింగంలోనే ఉంటాయి. ఓకే, అది. తర్వాత త్రివిష్ట, త్రివిష్ట పత్రి భువనే. త్రివిష్ట పత్రినా? భువనే నపుంస. త్రివిష్ట పత్రి భువనే. భువనే త్రివిష్టప త్రిభువనే. అది త్రివిష్టప త్రిభువనే. అక్కడ ఆగాల చూడండి, అది ఆగకపోతే ఏమి అంత నష్టాలు. అదే త్రిభువనం అంటాం కదా, అదే త్రివిష్టపం. త్రివిష్టపం అంటే స్వర్గం అన్నమాట. త్రిభువనం అంటే కూడా స్వర్గమే. రెండిటికి కూడా స్వర్గాలే అన్నమాట. అవి నపుంసకే. అర్థమైందా? త్రివిష్టపం మనది. అందుకే ఇండియా అదేంటి భారతదేశం ఏదైతే ఉందో అదంతా కూడా త్రివిష్టపం. త్రివిష్టపములో అక్కడ స్టార్ట్ అయిందనమాట. అంతా కూడా త్రివిష్టపములో స్టార్ట్ అయింది. ఏంటి మన వేదము ఇదంతా కూడా అక్కడే స్టార్ట్ అయింది అనమాట. అందుకే త్రివిష్టపం అక్కడ అంటారు స్వర్గం. ఓకే, స్వర్గలోకం. భువనం, త్రిభువనం అంటే కూడా స్వర్గం. ఓకే, సో ఇవి రెండు నపుంసకలింగంలో వస్తుంది అని చెప్తున్నారు. ఓకేనా? సో త్రిభువనం అంటే అది సమాహారం అవుతుంది కదా మేడం, కాదా? త్రిభువనం అనేది సమాహార ద్వంద్వం అవుతుంది కదా. అవునమ్మా అవును. అందుకే రెండు చెప్తున్నాం, త్రివిష్టపము త్రిభువనం. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఇదం త్రివిష్టపం. ఓకే, తర్వాత ఇదం త్రిభువనం అలా అన్నమాట. ఓకే, ఇది త్రిభువనము, ఇది త్రివిష్టపం. సో తర్వాత ద్యౌః స్త్రియాం. ద్యౌః స్త్రియాం స్వర్గాభిధాయిత్యేన పుంస్త్వే ప్రాప్తే అయం అయం ఏముంది? ఆరంభః. ఆరంభః. సో ఇక్కడ ఏమన్నారు? ద్యౌతివోస్తంత్రేణ గ్రహణం. సో ఇక్కడ ద్యో ద్యో అన్నమాట. సో ద్యో దివ అనేది అదే శబ్దాలు అనమాట. ఏంటివి? ద్యో. ఓకే, ద్యో అనేది ఒక శబ్దము, దివ్ అనేది ఒక శబ్దం. ఈ రెండిటికి కూడా ఏమొస్తుంది? ప్రథమ ఏకవచనంలో ద్యౌః వస్తుందన్నమాట. ఓకే, అదేమైతుంది? స్త్రియాం, స్త్రీలింగం అవుతుంది. అర్థమైందా? అంటే జ్యోతం మామూలుగా ఏమన్నారమ్మా? జూ అంటే ప్రకాశం కదా ఇక్కడ. మరి సూర్యలోకం అంటే దేవతల లోకం, స్వర్గం. ఇక్కడ కూడా స్వర్గమే. ఇక్కడ పైన చెప్పుకున్నాం కదా, అదే స్వర్గం. ఇక్కడ కూడా అదే. ఓకే, సో ద్యో అంటే ఏంటి? ద్యో అనేది ఒక శబ్దము, దివ్ అనేది ఒక శబ్దం. సో ఇవి రెండు కూడా
స్వర్గలోకాలు, దివులు. సురలోకం. సురలోకం అంటే ఇంతకుముందు పైన చెప్పుకున్నాం. సుర అంటే దేవత, దేవహ అంటే సురహ అని ఆ, చెప్పుకున్నాం ఇక్కడ, అవునా? సో ఉమ్. అలా. అవును. సో ఇప్పుడు ద్యౌ అంటే, ద్యౌ అనేది ఒక శబ్దం, దివ్ అనేది ఒక శబ్దం. దీనికి ప్రథమ విభక్తి ఏకవచనంలో ద్యో, ద్యౌహు. దివ్ అనే శబ్దానికి ప్రథమ విభక్తి ఏకవచనంలో ద్యౌహు. అర్థమవుతుందా? ఉమ్. సో కాబట్టి అవేమన్నారు, అవి స్త్రీలింగంలో ఉంటాయి, స్త్రియాం అని చెప్తున్నారు. ఓకేనా? అంటే మాన్య ఈ ఉమ్. ద్యవ్ అనేది దివ్ అనేది రెండు ద్యౌహుగానే ఉంటది. అమ్మా ద్యోహో అనేది శబ్దం అమ్మా. అవును ద్యో, మాన్య. ద్యో అనేది శబ్దం, దివ్ అనేది ద్యౌ. శబ్దం. వీటి ప్రథమ విభక్తి రూపాలు ద్యోవు, ద్యౌహు. ఏంటి? అంటే రెండిటికి ద్యౌహు. అదే ద్యౌహు. అనమాట ద్యౌహు. ఇక్కడ ఒక నిమిషం ఆగండి, ఇది ద్యౌహు. దివుకు ఇప్పుడు నేను మీకు శబ్ద రూపాలు పంపిస్తాను తర్వాత. ఇది దివ్కి కూడా ద్యౌహు, ప్రథమ ద్యౌహు అదే విభక్తి నేను ఏకవచన అన్నామని. రూపం అది. అదే నేను అడిగింది సో కాబట్టి అది స్త్రీయం. ఓకే, స్త్రీ. సో అలా చెప్పారు. ఓకే, एक तंत्र से ग्रहण होता है, द्यो और दिव शब्द एक तंत्र से ग्रहण होता है, अतः द्यो और दिव शब्द स्त्रीलिंगवाची है. అర్థమైందా? మాన్య. కాబట్టి అది స్త్రీలింగం. తర్వాత ఇషు బాహు స్త్రియాంచ. ఏమన్నారు ఇక్కడ? ఇషు బాహు స్త్రియాంచ. ఏమంటున్నారు ఇక్కడ? ఇషు అనేది ఒకటి. ఇషు బాహు శబ్దంకి ఏమైంది? పుంసి స్త్రియాంచ అని చెప్పేసి మనం ఇక్కడ మనకి ఇక్కడ చ అన్నారు, అవునా? ఈ చ అన్నారంటే ఏమైంది? రెండు వచ్చినాయి. మరియు అని. మరియు, మరియు అంటే ఏంటి? పుంలింగంలో ఆల్రెడీ ఇది ఉంది, తర్వాత స్త్రీయాంలో కూడా వస్తుంది అని చెప్తున్నారు. ఓకే, స్త్రీలింగంలో కూడా వస్తుంది అని. తర్వాత అంటే ఏమంటాం దీన్ని? ఇయమయం ఇషుహు బాహుహు. అర్థమైనా? ఇయమయం ఇషుహు బాహుహు. సో స్త్రీలింగం వస్తుంది అనమాట రెండిటికి, పుంలింగము స్త్రీలింగం. అందుకనే ఇయం అయం, అవునా? రెంటిలోనూ ఇషుహు బాహుహునే వాడతాం. అంతేమ్మా. ఇషుహు అంటేనేమో అక్కడ ఉకారాంతం గురుహు. తర్వాత ఇది బాహుహు అనేది ఎలా వాడతాము? స్త్రీలింగంలో. ఉకారాంతమే కదా. స్త్రీలింగంలో ఉకారాంతం ఏమొస్తుంది దేనికి సమానంగా? ధేనుహు. ధేనుహు. ధేనుహు, ఉత్తమం. ధేనుహు. సో ధేనుహు శబ్దం లాగా. ఓకేనా? తర్వాత బాణ కాండౌ నపుంసకేచ. ఏమన్నారు? నపుంసకేచ అంటే పుంలింగము నపుంసకలింగంలో ఉంటుంది ఇది. ఓకే, బాణ కాండ అనేవి రెండు కూడా ఎందులో ఉంటాయి? నపుంసకలింగములో కూడా. అంటే ఏంటి? పుంలింగం నపుంసకలింగం. అర్థమైందా? బాణః బాణం, కాండః కాండం. అర్థమైందా? నపుంసకలింగంలోనే. అయం పుంలింగ, అయం బాణః, తర్వాత ఇదం బాణం, అయం కాండః, తర్వాత ఇదం కాండం. అలా చెప్తామన్నమాట. ఓకేనా? సో बाण और कांड ये दोनों शब्द पुंलिंग और नपुंसक लिंग में होते हैं, अर्थात द्विलिंगी है. ఓకే, ద్విలింగి అంటామంట దాన్ని. సో నాంతః, నాంతః ఏం చెప్తుంది? నా, నా అంటే నకారం. నకారంని ఎలా చెప్తాము? న, అవునా? సో నకారము అంతంగా ఉన్నటువంటివి పుంలింగాలు అవుతాయి అని చెప్తున్నారు. ఓకే, ఇది పుంలింగ ప్రకరణం కదా, ఏమీ ఇవ్వలేదు అంటే ఏమని అర్థం అక్కడ? పుంలింగం అని. అంటే ఓన్లీ పుల్లింగం. అది. సో దానికి వేరే పక్కన ఇచ్చారు అని అంటే, దానితో పాటు ఇది చా పెట్టారు అంటే, చా లేకుండా జస్ట్ అదే ఇచ్చారు అంటే, అది కాకుండా దాన్ని బాధించి ఇది వస్తుంది అని అర్థం. అర్థమైందా? పుంలింగాన్ని బాధించి అది ఏదైతే ఇస్తున్నారో అదే వస్తుంది అని అర్థం. ఓకే, చా లేకుండా ఉంటే. చా ఉంది అంటే పుంలింగంలోనూ ప్లస్ దీంట్లో కూడా అని అర్థం. ఓకేనా? ఏమీ లేదు అంటే ఇది పుంలింగ ప్రకరణం కాబట్టి ఇది పుంలింగంలోనే ఉంటుంది అని అర్థం. ఓకేనా? సో నకారాంత శబ్దాలు, నకారాంత శబ్దాలన్నీ కూడా పుంలింగం అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఏంటి? శ్వ, శ్వ అంటే ఏంటి? శ్వన్, తక్షన్, వృక్షన్, అక్షన్, చర్మన్, వర్మన్, మన్ అలావన్నీ వస్తాయన్నమాట. అర్థమవుతుందా? వృక్షాకు మీరు అక్షన్ అన్నారు ఎందుకు మని? తక్షన్. ఓకే, సో తక్ష, వృక్షాకు
అది అమ్మా అర్థం కాలేదు మేడం ఇది. ఒక్క నిమిషం ఆగండి. వృక్ష కాదు నేను అన్నది, ఇక్కడ ఉన్న శబ్దాలు ఇవి. ఇవన్నిటికీ కూడా అన్న ఆ. అంటే ఏం చెప్తున్నాం మనం ఇక్కడ? నకారము అంతములో ఉంటుంది. శ్వన్, ఓకే, తక్షన్, వృక్షన్, అక్షన్, చర్మన్, వర్మన్, అలాగా. ఓకే, సో అప్పుడు మాన్య అక్షాకు ఉక్షన్ వస్తుందా? సారీ ఉక్ష, సారీ ఉక్షన్. అక్షన్ అది అన్నానా? నేను అడుగుతున్నా. ఉక్షన్. అందుకు అడుగుతున్నా. ఓకే, ఉక్షన్. ఓకేనా? ఉక్షన్. అక్కడ ఏముందో అదే, నేను తప్పు చదివానులే. ఉక్షా. సో అప్పుడు ఏమైంది? అది రాజన్. ఒక్క నిమిషం ఆగండి. రాజన్ ఉంది కదా, ఈ రాజన్ ఏమైంది? అది రాజా అయిందా ప్రథమలో? అవును. అయింది. రాజా. సో అట్లాగనమాట. అవన్నీ కూడా నకారాంతం అంతా కూడా పుంలింగం అని చెప్తున్నారు. ఓకేనా? न अंत में रहने वाले शब्द पुंलिंग होते हैं, जैसे श्वा, तक्षा, वृक्षा, उक्षा आदि. ఓకే, సో అప్పుడు ఏంటి? వృషాకి ఏమొస్తుంది? వృషన్, వృషన్ అన్నిటికీ అన్ను పెట్టుకోండి. అంటే వృష అమ్మ మహోదయ ఒక డౌట్. అడగండి. ఇది కర్మ శబ్దం, కర్మన్, చర్మ, అంతే. ఇవి నపుంసక అంటే నపుంసకలింగాలు కాదు, పుంలింగం అన్నాం కదా. రాజా శబ్దం, రాజన్ శబ్దం అని చెప్పాను కదా ఇందాక. నపుంసక లింగం కాదు, కర్మన్, కర్మ. ఇక్కడ ఏముంది? ఇక్కడ నాంతః పుంలింగం అని చెప్తున్నారు ఇక్కడ, అవునా? పుంసి స్యాత్, ఇంకా మనం ఏది తీసుకురావడానికి వీల్లేదు ఇక్కడ, అవునా? అవి ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం పుంలింగం. ఏంటిది? తక్షన్, శ్వన్, వృషన్, ఉక్షన్, ఇలా ఉంటాయి. ఓకే, సో అవి ఆత్మ కూడా ఆత్మ అవుతుంది కదా మేడం. అది ఆత్మన్లో వచ్చేసింది. ఏమైంది? అది పుంలింగం. అది ప్రథమ విభక్తి దీర్ఘం వచ్చేస్తుంది కదా. వచ్చింది, కానీ లింగం ఏంటి? ఆత్మ కాబట్టి ఆత్మ ఉంటది మాన్య ఆత్మన్ పుల్లింగం. అందుకోసం దీర్ఘం వచ్చింది కదా ప్రథమ విభక్తిలో. తక్ష, వృష. అట్లా ఉండదు. మనం శబ్దాన్ని చూడాలి. అందా అది పుంలింగమేనా? అదేంటి మనకి నపుంసకలింగంలో కూడా అట్లా ఉంటాయి, కానీ అప్పుడు వేరే రూపం ఉంటది కదా. సో అలా వచ్చేవి వేరే రూపం వస్తుంది. అందుకనే అది చూసుకోవాలి మనం కదా. అంటే ఇక్కడ చూపించండి, శ్వ, తక్ష, వృష, ఉక్ష ఇవన్నీ ప్రథమ విభక్తి ఏకవచనాలు కదా మాన్య కదా. అంతే అమ్మా, అంతే. అంతే కదా. అటువంటిప్పుడు ఆత్మన్ లాగానే అన్నమాట. ఆత్మ. సో అదే అలాంటివి చూసుకోండి మీరు. ఆత్మ అని వచ్చింది, సో కాబట్టి అది పుంలింగం అయ్యే అవకాశము ఉన్నది. మొత్తం రూపాలు మీ అందరికీ అన్ని వస్తే అక్కడ మనం కన్ఫర్మేషన్ గా చెప్పుకోవచ్చు కదా. అది తర్వాత క్రతు, పురుష, కపోల, గుల్ఫ, మేఘాభిధానాని. అభిధానాని అంటే ఏంటి? పర్యాయ పదాలు. సో వీటన్నిటికీ వచ్చే పర్యాయ పదాలు కూడా ఏమొస్తాయి? పుంలింగంలో వస్తాయి. పుంసి స్యుహు ఏంటి? పుంసి స్యుహు పుంలింగంలో వస్తాయి అని చెప్తున్నారు. ఏమేమవి? క్రతుహు, అధ్వరః ఏంటి? క్రతుహు, అధ్వరః. క్రతుహు అంటే ఏంటి? యజ్ఞ కార్యాలు చేయడం అన్నమాట. భేదః, భేదః అంటే ఉక్తః. తర్వాత అగ్నిష్టోమః. సో ఇవన్నీ కూడా సేమ్ ఒకటే అర్థాలు. ఓకే, పుంలింగాలు. పురుషః, నరః, కపోలః, గండః, గుల్పః, ప్రపదః. ఇది తెలుసు కదా, ఇది ఏమంటాం మన కాల్ గుల్పః. అదే దానికి తెలుగులో ఏమంటారు? యాంకిల్ మేడం. యాంకిల్. అవునమ్మా. సో తెలుగులో యాంకిల్, మడిమ. మడిమ. సో ప్రపదః, దాన్ని ప్రపదః అని కూడా అంటారు. ఓకే, మేఘః, నీరదః, జలధరః. ఇవన్నీ తెలిసేలాగానే ఉన్నాయి. భేదః, పుష్కరః, ఆవర్తకః. సో ఇదేంటిది? ఇది ఇక్కడ వరకు. తర్వాత ఇది భేదః అంటే పుష్కరః, ఆవర్తకః. పుష్కరః అంటే ఆవర్తకః. ఆవర్తకం అంటే ఒడ్డు అని కదా మేడం? కాదు, ఆవర్తక అంటేనా? పుష్కరః అంటే ఒక ఉపరితల ఆవర్తనం అంటారు కదా. ఉపరితల ఆవర్తనం అంటే మేఘాల్లో రెండు రకాలు వ్యాపించడం, వర్షించే కాళిదాసు మేఘ సందేశంలో చెప్తాడు. కాంచావస్య దివసగణన పుష్కర మేఘపట్నం అని చెప్పి చెప్తాడు అక్కడ. పుష్కరములు, ఆవర్తకములు అని రెండు రకాల మేఘాలు ఉంటాయి. మేఘాలలోని రకాలు ఇది. పుష్కర రకాలు రెండు.
ఓకే వర్షించే మేఘాలు ఉంటాయి చాలా అక్కడ. అందుకనే కొన్ని చాలా వర్షించవు, ధన్యవాదాలు ఊరికి గర్జన మాత్రమే అందుకనే చేస్తాయి. అందుకనే ఇక్కడ రాశారు ఏమని మేఘః గర్జించనివి నిరదః. గర్జించనివి గర్జన అది రకాలు. సో ఇప్పుడు భేదః అంటే ఇక్కడ ఏం చెప్పారు మరి? దీనికే భేదం అనేమో. పుష్కరః ఆవర్తకః అలాగా. ఓకే, సో అవన్నీ పర్యాయాలు కూడా పుంలింగంలోనే వస్తాయి అని చెప్పారు. తర్వాత ఉభ్రం నపుంసక్ అభ్రం, ఆకి ఊ అంటున్నా ఊకి ఆ అంటున్నా ఈరోజు. ఓకే, పర్వాలేదు. అభ్రం నపుంసకం, అభ్రం నపుంసకం. సో ఏంటి? మేఘవాచిత్వేన పుంసత్వం ప్రాప్తే దానికి అపవాదం అభ్రం. అభ్రం అనేది ఏంటిది? మేఘము. మేఘానికి మేఘం అంటే ఏమొచ్చింది? నపుంసకలింగం ఉండాలి. నపుంసకలింగం చేసింది. మేఘం అనేది పుంలింగంలో ఉండాలి కదా. సో మేఘానికి వచ్చినటువంటి పర్యాయ పదాలన్నీ కూడా నపుంసకం పుంలింగంలో ఉండాలి. కానీ ఇక్కడ అభ్రం మాత్రము ఏంటి? దానికి అపవాదంగా వచ్చినటువంటిది, అది నపుంసకం అని చెప్తున్నారు. అర్థమైందా? ఇది పుంలింగం కాదు ఇంకా, అందుకనే దానికి ఏమి రాయలేదు, రాయలేదు కదా. సో అంటే జస్ట్ ఓన్లీ నపుంసకం. నపుంసకమే. ఓన్లీ ఇదేంటి? నపుంసకం. అభ్రం అంటే ఏంటి? మేఘము. మేఘము. మేఘానికి మరి పర్యాయ పదాలు ఏం చెప్పుకున్నాం పైన సూత్రంలో? నీరదః జలధరః కాదు కాదు, ఒక్క నిమిషం, పుంలింగం అని చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం ఇక్కడ? మన లింగానుశాసనం ఏంటిది? మెయిన్ గా లింగాలను ఘోషించడం, అవునా? సో మరి అక్కడ మేఘ అనేది ఏం చెప్పుకున్నాము? పుంలింగం. పుంలింగం అన్నాం. మేఘానికి వచ్చేటువంటివన్నీ కూడా పుంలింగాలు వస్తాయని చెప్పుకున్నాం, అవునా? సో ఇది అపవాద సూత్రం. ఇది ఏమంటారు? పైదానికి అపవాద సూత్రం. సో అపవాదం అన్నమాట. అందుకని అభ్రం నపుంసకం అన్నారు ఇక్కడ. ఓకే, అది అభ్ర శబ్ద నపుంసకలింగి హోతా హై జైసే అభ్రం అలా. ఓకే, తర్వాత ఉకారాంతః ఏమన్నారు ఇక్కడ? ఉకారాంతః అది పుంలింగం అని చెప్తున్నారు. ఓకే, ఉకారాంతః అనేది పుంలింగం. ఉకార అంతః. సో ఉకారాంత శబ్ద పుంసి స్యాత్ యథా విభుః విధుః ఇక్షుః. ఇవన్నీ కూడా ఏమన్నారు? ఇవన్నీ పుంసి పుంలింగం. ఓకే, మరి ఇక్కడ స్త్రీత్వము ప్రాప్తించిందా లేదా? లేదు, లేదు. ఉకారాంత శబ్దాలన్నీ కూడా ఏమంటున్నారు? పుంలింగ శబ్దాలు. ఓకే, సో వ్యవహృత్ హై జైసే విభు విధు ఇక్షు, ఇదంతే. ఓకేనా? అలాగా. తర్వాత ఇక ఇది లాస్ట్ది. ఇంకెంతున్నాయి? 2 ఉన్నాయా? ఓకే, ధేను ధేను రజ్జు కుహు. ఏంటి? కుహు. తర్వాత కుహు సరయు. తర్వాత తను రేణు ప్రియంగు. ఆగండి, ప్రియంగు. ఓకే, సో ప్రియంగు అన్నమాట. ఇక్కడ ఏమొచ్చింది? ప్రియంగవః వచ్చింది, ప్రియంగవః. ఓకే, సో అవి స్త్రియాం. ఎందుకు? బహువచనంలో ఉన్నాయి కాబట్టి ప్రియంగవః అన్నాం. ఓకే, సో అవి స్త్రీలింగంలో ఉంటాయి అని చెప్తున్నారు. అంటే స్త్రీలింగం ఒకటేనా? అంతే, ఒకటే. ఈ శబ్దాలు మాత్రం స్త్రీలింగం ఒకటే. సో దేనికి ఇక్కడ పైన ఏం చెప్పుకున్నాము? ఉకారాంతః ఏమన్నాము అక్కడ? పుల్లింగం. మరి ఇప్పుడు ధేను రజ్జు ఇవన్నిటిలో కూడా ఉకారమే కనిపిస్తుంది కాబట్టి ఇది స్త్రీయాం అంటున్నారు. అంటే దేనికి అపవాదం ఇది? అర్థమవుతుందా? ఉకారాంతానికి ఇది అపవాదం. అంటే కొన్ని మాత్రము ఇలా వస్తాయి అని చెప్పేసి స్త్రీయాంలో చెప్పారు ఇక్కడ. ఓకే, సో దాన్ని అదేంటి? బాధించిందా? మరి ఉకారంతో ఉన్నవి ఇక్కడ పుంలింగంలో రావాలి కదా, బాధించింది అది కదా. సో బాధక సూత్రం ఇది. ఓకే, సో ధేను రజ్జు. ధేను అంటే ఏంటి మీకు తెలుసు? రజ్జు. కుహుహు అంటే ఏంటి? తెలీదు మేడం. కుహుహు అంటే ఏదో ఉంది, గమ్మత్తుంది అది. కుహరము అంటాం కదా, కుహు అది కాదా? గుహానా? కుహరము అంటాం కదా, కుహరము అంటే ఏంటి? హృదయ కుహరం అంటే హృదయం గుహ అనే గుహ లోపల అట్లా వస్తుందా? చూడండి ఒకసారి మీనింగ్ చూడండి అమ్మా, ఒకసారి మీనింగ్ చూసి చెప్పండి ఏముందో. కుహుహు అంటే కోట అని కూడా అర్థం వస్తుంది. కోట. కరెక్ట్ అండి, కోటనే. అవును, కోట.
కూతనా ధన్యవాదాలు. కూతనా కోటనా కూత refers to కూత curry of the కూత. Indian cuckoo అన్నారు. అచ్చా కుహు కుక్కు అంటాం కదా మేడం. కుక్కు. ఓకే కూతలు ఓకే కుహు కుహు అని కూతేస్తుంది కదా, అదే అదే అదేమో. అచ్చా అచ్చా ధన్యవాదాలు. ఏదో ఉన్నట్టు అనిపించింది నాకు ఇంకొకటి ఏదో ఒకసారి ఇంకేమైనా ఉన్నాయా కుహు చూద్దామని కుహు అనే కోయల. అదే అదే అంటే ఇప్పుడు మా అన్న ఇచ్చాడు ఒకటైతే అంతే తెలిసింది ఇక్కడ. కదా ఓకే ఒకటైతే తెలిసింది. కుహు అనే కోయల శబ్దమే. శబ్దమేనా ఓకే ఉత్తమం తర్వాత ఇంకోటి కూడా అమావాస్య దేవి, దానికి కూడా కుహు అంటారంట. అచ్చా అచ్చా ఓకే అమావాస్యకి రాత, అది కూడా కుహునే. ఓకే సో సరయు తర్వాత అది తనుహు రేణుహు ఓకే ప్రియంగుహు సో ఇవన్నీ ప్రియంగు కూడా అంటే ఇవన్నీ ఏంటిది ప్రియంగు ప్రియమైనటువంటిది ప్రియమైనది కదా. ప్రియమైనది సో అట్లాగా సో ఇవన్నీ కూడా స్త్రీలింగాలు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే పైన దానికి కొంచెం ఇది అపవాదం లాగా అవునా. అయితే ధేను రజ్జు కుహు సరయు తను రేణు ఏవం ప్రియంగు ప్రియంగు శబ్దాలు స్త్రీలింగంలో ఉంటాయి. సమాసే రజ్జు పుంసిచ ఇక్కడ రజ్జు శబ్దం మాత్రము స్త్రీలింగం అని చెప్పుకున్నాం ఇక్కడ పైన సూత్రంలో. కానీ అది సమాసంలో గనక వస్తే ఇంకో పదంతో వస్తే గనక అది పుంసి పుంలింగం అవుతుంది. దీర్ఘరజ్జు అని వస్తుంది. సో దీర్ఘరజ్జు కర్కశ రజ్జు అట్లా రజ్జున అలా ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, అది పుంలింగంలో అవుతుంది సమాసంతో ఉంటే, అంటే ఇంకో పదంతో ఉంటే. అర్థమైందా? ఇది మళ్ళీ వేరే సూత్రంగా ఎందుకు ఇచ్చాడు? ఎందుకు అంటే ఇక్కడ దీనికి అపవాదం కదా, మరి రజ్జు అనేది ఏమొచ్చింది స్త్రీలింగంలో వచ్చింది కదా అది. అవును. కానీ మరి సమాసంలో ఉంటే గనక అది పుంలింగం అవుతుంది అని చెప్తున్నారు. పుంసిచ అంటే ఏంటి, పుంలింగము స్త్రీలింగం రెండు. ఓకే సరే అలా. సో పుంసి చ అన్నాడు కాబట్టి ఏమవుతుంది, అది పుంలింగము ప్లస్ స్త్రీలింగం. లింగం కూడా ఉంటుంది. స్త్రీలింగంలో ఆల్రెడీ చెప్పేశారు ఇది పైనది కదా. మరి ఇక్కడ రజ్జు అనేది స్త్రీలింగంలో ఉంది అని చెప్పారు అవునా. చెప్పిన తర్వాత పుంసి చ అని చెప్పాల్సి వచ్చింది. అర్థమైందా? అదే రజ్జు అనాల్సి వచ్చింది. సో ఇక్కడ ఏమైంది, రజ్జు అనేది ఎలా వచ్చేసింది, అది రజ్జు అంటే అనే స్త్రీలింగంలో ధేనుహు అంటే సమాసం చేసినప్పుడు అలాగొచ్చేస్తుంది. ధేనుహు ధేనుహు శబ్దం లాగా. ఓకే సో అలా అన్నమాట. అంటే రజ్జు శబ్ద పుంసి భవతి సూత్రస్థ చకారాత్ స్త్రియాం స్త్రీలింగే అపి భవతి. రజ్జుహు రజ్జు అనేది స్త్రీలింగం. ఇక్కడ ఏమన్నారు, కర్కశ రజ్జ్వా కర్కశ రజ్జునా అలా. సమాసంలో रज्जु शब्द के पुंलिंग तथा स्त्रीलिंग दोनों होता है, जैसे कर्कश रज्जुना रज्वा अला. ఓకేనా? అంటే కర్కశ రజ్జువా సమాసాల్లో మాత్రం అలాగొస్తుంది. సో కర్కశ రజ్జున, ఒక నిమిషం ఆగండి, కర్కశ రజ్జున లేదంటే కర్కశ రజ్వా. ఓకే అలా వా లేదా. ఓకే సో శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపః శాంతియోషధయః శాంతి వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిః బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.